టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. రే ఈ తెలిమి లేదు బ్రతుకు లేదు అంటూ పాడుకుంటూ ఉంటాడు మన మామ. అది చూసిన రామరాజు, ఒరే ఏంట్రా నువ్వేంటి నీ పాటలేంటి, ఏంటో ఆ అమ్మాయిని వేసుకుని నా లవర్ని వేసి తిరగాల్సింది నిన్ను వేసి తిరుగుతున్నారు. ఒరే 2 సంవత్సరాలు పోతే నీకే ఎవరో ఒకళ్ళు ఆసరా ఉండాల్సి వస్తుందిరా అని అనేసరికి మామ స్టన్ అయిపోతాడు. ఈ లోపల రే అల్లుడు చూసావా మీ నాన్న నన్ను ఎలా అంటున్నాడో. మామ అలా అంటావేంటి మామ, రేపు పొద్దున్న నీకు ఎవరొకరు తోడు ఉండద్దా అని అంటూ ఉంటే, రే కడిగినోళ్ళు కూడా ముడ్డు కడిగినోళ్ళు కూడా నాకు కబుర్లు చెప్తున్నారా అంటూ మామ ఏడిపిస్తాడు. నాన్న నాతో పాటు రండి నాన్న కారులో అంటే, సరే బావ వెళ్దామా, నువ్వు బండి వేసుకురా మామ, నేను నాన్నని తీసుకెళ్తాను అనేసరికి బయలుదేరతారు. ఈ లోపల కరెక్ట్గా ఎవరైతే మన ధీరజ్కి కారు ఇచ్చారో ఫైనాన్స్ అతను వచ్చేస్తాడు. ఏంటి సార్ ఇలా వచ్చారన్నా అంటే, లేదు నువ్వు నాకు కారు కావాలి, నాకు కారు ఇచ్చే, నీ మీద కేసులు ఉన్నాయి కదా, అది ఫాల్ ఎలిగేషన్స్ అయినా సరే మీరు ఎందుకు వచ్చారు, ఫాల్ ఎలిగేషన్ అయినా సరే నా కారు నాకే కావాలి. అది కాదు సార్, వీరు చెప్పేది నిజమే సార్ అని అంటూ ధీరజ్ చాలా ఇబ్బంది పెడుతూ అడుగుతూ ఉంటాడు. సార్ అలా కాదు సార్, అది కరెక్ట్ కాదు సార్ అని అన్నా కూడా, ఏవైనా రేపొద్దున ప్రాబ్లం అయితే నా కారు ఇబ్బంది పడాలి, అయినా ఎందుకు నువ్వు జీరో ఫైనాన్స్లో కూడా ఇలా తీసుకున్నావు కదా అని అంటే, ఎరా పనోడా ఏంటి అంటూ మన భద్రావతి వస్తుంది. ఎరా పనోడా కారు లేదు కదా, నీ కారు కొనుక్కునేంత స్తోమత కూడా లేదు, కానీ నువ్వు ఎగిరెగిరి పడిపోతున్నావు, ఇవాళ ఏమైందిరా, కారు తీసుకెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావురా అని అనేసరికి రామరాజు బుజ్జమ్మలు స్టన్ అయిపోతూ ఉంటారు. ఒరే నీ బతుకింతేరా, ఎప్పుడు నువ్వు బాధపడాలే ఉండాలిరా అంటూ మన ధీరజని తిడుతూ ఉంటారు. ఏ భద్రావతి అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు, ఏ మేనత్తను పట్టుకుని అలా అంటావేంటి అని అన్నా కూడా ఎవరు ఇంకా బుజ్జమ్మ రామరాజు ఏమీ మాట్లాడడం. అసలు మీదంతా మీ పనా మామ, కంగారు పడకండి, మీ పని అంటే నేనేం చెప్పాలో కూడా నాకు తెలుసు కదా అంటూ ధీరజ్ చెప్తాడు. ఎరా తల ఇప్పుడు దించుకుంటున్నావా, నువ్వు తల దించుకునే ఉండాలిరా, ఎప్పుడు తల దించుకుని ఉండను ఏమనుకుంటున్నావో అంటూ భద్ర అంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అవును నేను ఎప్పుడు తల దించుకోను, అది ఒక్కటేనా అంటూ గబగబా వెళ్ళి బైక్ తెచ్చుకుని పెట్టుకుంటాడు. భద్రావతి నువ్వు మాట్లాడుకో మామ, నువ్వు ఏమీ మాట్లాడుకో, ఆల్రెడీ చెయ్యిరిగినోడివి నువ్వెందుకు మాట్లాడుతావు, బాయ్ భద్ర అంటూ మా నాన్న ఇచ్చిన విశ్వాసం నాకు అలాగే ఉంది, అది కారు వెళ్ళిపోతే నా ఆత్మవిశ్వాసం నాకు అలాగే ఉంది, నేను కారు మీద తప్ప ఎక్కడ నడవలేనా ఏంటి అంటూ బైక్ తెచ్చుకుని చూపిస్తాడు. అయినా నీ పొగరు దిగలేదురా, నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసురా ధీరజ్, ఈ పనోడికి కొడుకుకి చాలా ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా మా నాన్న ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని బట్టే నేను ఇలా ఉన్నాను, నీలా కాదు మామ, నీలా కాదు భద్ర అంటూ అనేసరికి, సరే అయితే భద్ర బాయ్ భద్ర అంటూ చెప్తాడు. నాన్న నేను వెళ్ళొస్తాను నాన్న అంటే, వరే నేను కూడా వెళ్తానురా అంటూ ఉంటారు. ఇంకా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు అనుకున్నది జరగలేదని భద్రావతి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మన ప్రేమ సైలెంట్గా కూర్చున్న దానికి కావాలని మన వల్లి సుక్కు ఇద్దరు కూడా, చూసావా కారు పోయిందని చెప్పేసి ఎలా కూర్చుందో చూసావా, అయినా సరే దీన్ని ఎలాగైనా కెలకాలి అని చెప్పేసి ఇద్దరూ కూడా తింటూ వెళ్ళి చిన్న కారు బొమ్మ పట్టుకుంటూ వెళ్తారు. మన బుజ్జమ్మ అంటుంది, మీరు ఈ జన్మకి బాగుపడరు అనకూడదు కానీ మీరు ఎప్పటికీ బాగుపడరు అని వెళ్ళిపోతుంది. మన ప్రేమ బాధగా కూర్చుంటుంది కదా, కారు తీసుకొచ్చి దాని ముందు పెట్టి, కారు పోయే కాలు వచ్చి టామ్ టామ్ టామ్, ఈ ట్రావెల్స్ పోయి డెలివరీ బాయ్ వచ్చి టామ్ టామ్ టామ్, ఇల్లు పోయి దాళ్ళు వచ్చే టామ్ 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 అంటూ తెగ తిరుగుతూనే ఉంటుంది మన వల్లి. ఇల్లు పోయి కాలు వచ్చే టామ్ టామ్ టామ్, ట్రావెల్స్ పోయి డెలివరీ బాయ్ వచ్చే డామ్ డామ్ అంటూ మన వల్లి ఏడిపిస్తూనే ఉంటుంది. అయినా వెనకట్టుకో సామెత ఉంది, పాము నన్ను ఎందుకు కుట్టావు అంటే, నా పుట్టలో ఏలెడితే కుట్టనా అని ఇంట్లో బుస్సని మాట్లాడితే చెయ్యిరా, ఇది అంతే అంటే వాళ్ళక్క ఆపుతావా నువ్వు అంటూ మన ప్రేమ వెళ్ళి కొట్టేస్తుందా ఏంటి అనుకుంటూ వెళ్ళేసరికి ఇంతకీ కొట్టకుండా కరెక్ట్గా దగ్గరికి వచ్చేసరికి నవ్వి,
నీకుంది కదా కచేరీ ఉంది, సాయంత్రం మా వల్లకి కచేరీ ఉంది, టామ్ టామ్ టామ్, కచేరీ అయ్యి చాలా రోజులైంది, టామ్ టామ్ టామ్, హాయిగా ఉంటుంది, టామ్ 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 అంటూ చెప్తుంది. కచేరియా, అయ్యో బాబోయ్ కచేరియా అంటూ మన వల్లి బాధపడిపోతుంది. కావాలని పడుకున్న దాన్ని ఎగిరి తన్నుకోవడం అంటే ఇదే. ఆ అమ్మాయి బాధలో ఉంటే నీకెందుకు, నీకు ఇలాగే అవ్వాలి అంటూ సుక్కు అంటుంది. ఓ పక్క నుంచి రామరాజుని మామ కలిపి బయటికి వెళ్తూ ఉంటే ఆగిపోతుంది బండి. ఇదేంట్రా మరి ఎలా పరిస్థితి, ఎక్కడికి వెళ్ళడం ఎలాగా అనుకునే లోపల మన నర్మద బండి మీద వస్తుంది. ఏంటి బాబాయ్ ఆగారు, బండి బైక్ పనిచేయలేదమ్మా, పంచర్ అయినట్టుంది, అందుకనే పోనీనే నా బైక్ ఎక్కండి. ఒరే ఇక్కడికి ఎన్ని దూరం రా, 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు బావా, వెళ్ళిపోదాం 2 కిలోమీటర్ల, అయ్యి బాబోయ్ అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అయినా నేను మీ కోడలని అనుకోకండి, కోడలు లాంటి దాన్ని అనుకోండి బాబాయ్, అలాగే మీరు మామయ్య అని నేను అనుకోను, మామయ్య లాంటి వాడు అనుకుంటాను, మీరు నా బండి ఎక్కొచ్చు బాబాయ్, ఎక్కొచ్చు మామయ్య అంటూ బాబాయ్కి చెప్తుంది. బావా వెళ్ళొచ్చు కదా, లాంటిది అనుకుని నీ కోడలు లాంటిది అనుకుని ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుందని మామయ్య అని అనేసరికి సరే కదా అని ఎక్కుతాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఇంటికి సరాసరి మన నర్మద తీసుకెళ్ళిపోతుంది. అది చూసిన వల్లి బుజ్జమ్మాయి సంతోషంగా ఉంటుంది, వల్లి అయితే కోపంగా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.